హలో సార్. హాయ్ కృష్ణ, ఎక్కడున్నావు? సిటీలోనే ఉన్నాను సార్. ఓకే. లాస్ట్ టైం మనం చేసిన యాడ్ ఫిల్మ్ సక్సెస్ అవడంతో అదే కంపెనీ వాళ్ళు సోషల్ అవేర్నెస్ కోసం చేయాలనుకుంటున్న వెబ్ సిరీస్కి సంబంధించి ఒక కాన్సెప్ట్ రెడీ చేయమని మనకు చెప్పారు. అది వాళ్ళకి నచ్చితే వెబ్ సిరీస్కి కావాల్సిన బడ్జెట్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీ విల్ గెట్ అనదర్ ప్రాజెక్ట్. నువ్వు ఒక గుడ్ కంటెంట్ ఉన్న కాన్సెప్ట్ని నరేట్ చేసి రావడమే. షూర్ సార్, అలాగే చేద్దాం. ఓకే, బాయ్ కృష్ణ. బాయ్ సార్. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం ఉదయం 9:30 కావస్తుంది. ఇప్పుడు నీలాద్రి శేషబాబు రచించిన పదం కథానిక వింటారు. మరి కాసేపు. హలో నాన్న. ఏమిరా అయ్యా, ఎలా ఉన్నావు? ఏలకు తింటున్నావా? నేను బాగానే ఉన్నా నాన్న. మీరు ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? అంతా మంచిరా అయ్యా. మన సూరయ్య గారు అబ్బాయి నువ్వు రాసిన వ్యవస్థకు సాయం వ్యవసాయం అనే వ్యాసం మీ పత్రికలో పడిందని చెప్పాడు. చిన్న దాన్ని తెచ్చి చదివాడు. చాలా బాగుంది. అమ్మ అయితే కన్నీళ్లు పెట్టుకుంది. కానీ ఇప్పుడు ఇవన్నీ ఎవరు చదువుతారా అయ్యా? ఒక రైతు పడే కష్టాన్ని గుర్తించేంత సమయం ఎవరికి ఉంది? ఒకవేళ చదివినా చిన్న నిట్టూర్పు విడుస్తారు, కానీ ఆ ఊరి వరకు వస్తారా? ఒక్కసారి మడిలో దిగాక ఏలకు వానల కొరక తడారిపోతే కరువుతో కొన్ని జీవితాలు తుడిచిపెట్టుకుపోతాయి. పట్టణం నుంచి మన ఊరికి కొత్తగా రోడ్లు వేస్తున్నారు. మన ఊరు ప్రగతిలో ముందుకు నడుస్తుంది, కానీ మన పంటల మీద నుంచి. అన్నట్టు మన ఊరి మాస్టర్ గారు అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. చెప్పడం కుదరలేదు. నీ స్నేహితుడే కదా. మన బడ్డీ కొట్టు సుబ్బారాయుడు ఊరెళ్ళి ఈరోజే వచ్చాడు. అందుకే వాళ్ళ డబ్బా ఫోన్ నుంచి నెంబర్ కలిపియమని చెప్పా. ఒకటి గుర్తించుకోరా అయ్యా, నీ రాతలు బాగున్నాయి. మనసుని కదిలించే రాతల కన్నా మనిషిలో మార్పు తీసుకొచ్చే రాతలే ఎవరికన్నా ఉపయోగం. ఉంటానురా అయ్యా, జాగ్రత్త. అలాగే నాన్న. సార్ చెప్పండి. ఏం బాబు, పోయిన వారం వ్యవసాయం సాయం అంటూ ఏదో రాసావు. ఏదైనా కొత్తగా రాయి. కొంతమంది జనాలు ఈ మధ్య పనికొచ్చే విషయాల కన్నా పనికిరాని విషయాలే ఎక్కువ పట్టించుకుంటున్నారు. పాఠకులకు ఒక్కో పదం చదువుతుంటే కథం తొక్కాలనిపించాలి. ఈ తరానికి ఉపయోగపడేది ఏమైనా రాస్తే మన పత్రికా సర్క్యులేషన్ పెరగడానికి అవకాశం ఉంది. ఈసారి నువ్వు రాసింది ఎండీకి నచ్చకపోతే జరిగే పరిణామాలకి నేను బాధ్యుని కాదు. అర్థమైందా? రాస్తాను సార్. రామకృష్ణ గారు మా పదం పత్రికకి సీనియర్ ఎడిటర్ మరియు మేనేజర్. అవును, ఆయన చెప్పింది నిజమే. నేను నమ్మిన విషయాన్ని బలంగా చెప్పాలనుకుంటాను, కానీ పత్రికకి విలువలతో పాటు లాభాలు కూడా ముఖ్యం. కానీ ఒక రచయితకి సంతృప్తి ఒక్కటే నిజమైన సంపద. మా నాన్న చెప్పాడు, నాకు తెలుసు నా స్నేహితుడు చనిపోయాడని. దానికి కారణం కొందరి ఆలోచనల్లోని అవగాహన రాహిత్యం. తన పేరు అర్జున్. 4 నెలల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. కొన ఊపిరితో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అర్జెంటుగా రక్తం అవసరమైంది. తెలిసిన స్నేహితులు బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. వాళ్ళకేదో తెలియని భయం. అప్పుడే ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ చూసి ఇద్దరు స్పందించి రక్తం ఇచ్చారు. ప్రాణం నిలిచింది. 2 నెలల క్రితం తను ప్రేమించిన అమ్మాయి ఫోటోలు ఆ అమ్మాయికి తెలియకుండా వేరే విధంగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అందుకు ఆ అమ్మాయి చనిపోయింది. అర్జున్ కూడా. చనిపోయేంత ధైర్యం వాడికున్నా ఇంట్లో వాళ్ళ కోసమైనా బతకాలన్న చిన్న భయం లేకుండా పోయింది వాడికి. ఒకసారి అర్జున్ ప్రాణాలు కాపాడిన సోషల్ మీడియా ఇంకోసారి ప్రాణాలు తీసింది. ఆ తప్పు ఆ సమయంలో దానిని సరిగ్గా ఉపయోగించని ప్రతి వ్యక్తిది.
ఒకప్పుడు రాజులు పావురాలతో సమాచారాన్ని పంపేవారు. అవి కరెక్ట్గా ఎక్కడ ఎవరికి చేరాలో వాళ్ళకే చేరేవి. ఉత్తరాలు, టెలిఫోన్లు కూడా వ్యక్తి భావాల్ని సంబంధిత వ్యక్తికి మాత్రమే చేరేలా ఉండేవి. నేడు ప్రపంచం పరిగెడుతుంది, మనిషి ఆలోచనలు పరిగెడుతున్నాయి. ప్రతి క్షణం వచ్చే కొత్త కొత్త విషయాల్ని వెంటనే తెలుసుకోవాలి, 10 మందితో పంచుకోవాలి. అది ఉపయోగపడేదా లేదా అని పక్కన పెడితే మనం ముందుండాలి. సోషల్ మీడియాలో తప్పు పోస్టులు పెట్టడం, అవి ఆలోచించకుండా నిజమని నమ్మి కొందరు షేర్ చేయడం, మరికొందరు మోసపోవడం. సమాచార సేకరణ కోసం ఏర్పడిన ఈ మాధ్యమాలు నిరుపయోగం అవుతున్నాయి. జీవితాన్ని అప్పుడే సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న యువతకి ఇవి 2 దారులు చూపిస్తున్నాయి. కొంతమందికి అవగాహన లేక, కొంతమంది ఆ వాతావరణానికి లోనై ఉపయోగం లేని దారిని ఎన్నుకుంటున్నారు. అవి యువత కాలాన్ని, శక్తిని వృధా చేస్తున్నాయి. ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే సత్తా ఉన్న దేశం మనది. నిద్రాణమై ఉన్న దేశం యువతని సముద్రపు తరంగాల్లా లేచేలా చేసిన స్వామి వివేకానంద, దేహమా కాదిది ఉష్ణరక్త కాసారం అంటూ మన కళ్ళకు ముసురుకున్న మాయ నుంచి మేల్కొలిపి మనిషి జన్మ ఒక మహాప్రస్థానం అనేలా చేసిన శ్రీశ్రీ లాంటి వారి మాటల్ని కాలమనే చీకటిలోకి తోసేస్తున్నాం. చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఏదో గొప్పగా సెల్ ఫోన్లు, ఆన్లైన్ గేమ్లు, సోషల్ మీడియా వంటి వాటి గురించి చెప్పడం వాళ్ళ ఆలోచన విధానాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒకప్పుడు ప్రపంచంలో మనకు తెలియని చోటుకి వెళ్ళాలన్నా, ఒకరిని కలవాలన్నా చాలా సమయం పట్టేది. ఇప్పుడు సోషల్ మీడియా మనందరినీ దగ్గర చేసింది. కానీ పరిధి దాటితే ఫలితం కొన్నిసార్లు ప్రమాదం అవుతుంది. హెడ్ఫోన్స్ పెట్టుకుని వాట్సాప్ కాల్ మాట్లాడుతూ రోడ్డు దాటిన ఒక యువకుడి మరణం, ఫేస్బుక్లో ఒక వ్యక్తి అభిప్రాయాన్ని వేరే విధంగా అనుకుని తన అభిప్రాయాన్ని చెడుగా చెప్పడం, మిగిలిన వారు దానితో ఏకీభవించడం. మంచిని మాత్రమే అందరూ తీసుకోవడానికి ప్రయత్నించాలి. క్షణం ఆలోచించకుండా చేసే తప్పులు, స్పందించే తీరు నష్టాన్నే మిగులుస్తాయి. మన రాజ్యాంగం మనకిచ్చిన వాక్ స్వాతంత్ర్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛని ఇలానా మనం ఉపయోగించుకుంటున్నాం. అందుకే అలాంటి చట్టాల్లో కూడా సవరణలు జరిగి శిక్షలు మొదలవుతున్నాయి. సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి పెట్టే పోస్టులకి కులం పేరిట, మతం పేరిట మాటల యుద్ధం పెరిగి మన జాతి ఐక్యతను దెబ్బతీస్తున్నాయి. యువత వీటిని గమనించాలి. ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఫోటోలు తీసి పోస్టులు పెట్టి లైక్లు, షేర్లతో ఆ వార్తని అందరికీ చేరవేస్తారు. కానీ ఒక మనిషిగా అక్కడ మనకున్న బాధ్యతని మర్చిపోతున్నారు. సమాజంలో ఉన్న ఎన్నో సమస్యల్ని పంచుకోవడమే కాదు, వాటిలో ఏ ఒక్కదానికైనా స్పందించి ఒక అడుగు ముందుకు వేసినప్పుడే పౌరుడిగా నీ విలువ పెరుగుతుంది. పుస్తకాలు చదవడం, ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళతో మాట్లాడడం, కథలు వినడం, అందరూ కూర్చుని ప్రశాంతంగా భోంచేయడం, ఇవన్నీ ఒకప్పటి జ్ఞాపకాలుగా మిగిలిపోకూడదు. ఫోన్లో నీ సోషల్ మీడియా అకౌంట్ నుంచి వచ్చే చిన్న నోటిఫికేషన్ శబ్దం ఆ క్షణం నీ జీవితంలో ఏకాగ్రతని, విలువైన సమయాన్ని తినేస్తుంది. కొంతమందికి అవసరం కావచ్చు, కానీ కొంతమందికి అదే అవకాశం. మద్యం కన్నా పెద్ద వ్యసనం అనవసరంగా సామాజిక మాధ్యమాల్లో గంటలు గంటలు గడపడం. చిన్న చిన్న ఆనందమైన క్షణాలని సోషల్ మీడియాకి కేటాయిస్తూ చాలామంది తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలు 4 గోడల మధ్య కూడా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూపిస్తాయి. ఇవి సొసైటీకి ప్రతి పౌరుణ్ణి కనెక్ట్ చేసే ఒక బ్రిడ్జిలా ఉండాలి. సోషల్ మీడియా మనుషులందరినీ ఒక్కటి చేస్తుంది, ఒక్కోసారి మనిషిని ఒక్కడనే చేస్తుంది. మేనేజర్ దానిని పత్రికలో ముద్రించారు. ఎండీకి శ్రీరామ్ రాసిన ఈ ఆర్టికల్ అంతగా నచ్చలేదు. కానీ రామకృష్ణ గారు తగిన రీతిలో చెప్పడంతో కొంచెం శాంతించారు. అది ప్రచురించబడిన 2 రోజులకి పత్రిక సర్క్యులేషన్ పెరిగింది. వరుసగా ఆఫీస్కి కాల్స్ రావడం మొదలయ్యాయి. ఆ పత్రికలో ఓ కాలంకి శ్రీరామ్ని పర్మనెంట్ చేశారు. అయినా శ్రీరామ్కి సంతృప్తి కలగలేదు. మానేద్దాం అనుకున్నాడు. శ్రీరామ్కి కూడా కాల్స్ రావడం మొదలయ్యాయి. అలా వచ్చిన కాల్స్ అన్నీ రాసుకుంటూ పక్కన టిక్ చేసుకున్నాడు. సార్, మీరు రాసిన సామాజిక మాధ్యమంపై వ్యాసం చదివాను, చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఈ రోజు నుంచి సెల్ ఫోన్ మానేస్తాను. సార్, మీరు రాసిన వ్యాసం చదివాను. మీరు చెప్పింది నిజమే. నేను చాలా టైం వేస్ట్ చేస్తున్నాను. నేను ఇప్పటి నుంచి అవసరానికి మాత్రమే సోషల్ మీడియాని వినియోగిస్తాను. దాంతో శ్రీరామ్ సంతోషించి తన ఆలోచన మానుకుంటాడు.
హలో సార్, మన కాన్సెప్ట్ ఎలా ఉందన్నారు? వాళ్ళకి కాన్సెప్ట్ నచ్చింది కృష్ణ, వర్క్ స్టార్ట్ చేసుకోమన్నారు. అవును, నాకు చిన్న డౌట్, చివరిలో శ్రీరామ్ ఎందుకు మానేద్దాం అనుకున్నాడు? వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చు సార్. ఈ కథలో కనపడే క్యారెక్టర్ ఒకటే కదా, వాళ్ళకి ఎలా నచ్చిందంటావు? రేడియోలో వచ్చే నాటకాలు ఎలా ఉంటాయి సార్? కళ్ళకు కట్టినట్టు చెప్తారు. కొన్ని చెప్పేటప్పుడు పాత్రల కన్నా వాటిని చెప్పే తీరు, వాటి భావం ముఖ్యం. అవును, ఈ వెబ్ సిరీస్కి ఏం టైటిల్ పెడదాం? పథం అంటే మార్గం అని అర్థం సార్. మరి ఎపిసోడ్కి? సన్నివేశం. సన్నివేశమా? అవును సార్, ఒక రచయిత తన జీవితంలో టేబుల్పై కాగితాలతో కలం సాక్షిగా గడిపిన కొన్ని క్షణాలు. మనం చెప్పే మాటల్లోని పదాలు కనీసం ఒక్కరి పథాన్ని మంచిగా మార్చినా ఆ రచయితకి వేరే బహుమతి ఉండదు. చెప్పాలంటే వాడి జన్మ సార్థకం. ఇది చూసి కొందరైనా మారుతారని ఆశిద్దాం కృష్ణ. ఒక్క నిమిషం, వాట్సాప్ కాల్ వస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఒక మాట చెప్పడం చెరుకు రసంలా తీయగా ఉంటుంది, కానీ ఆ మాటకి కట్టుబడి ఉండడం పాదరసాన్ని పట్టుకోవడంలా కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవరు ఎలా చెప్పినా అర్థం చేసుకోవడం మన దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. మంచి కోసం నువ్వు ఒంటరిగా ధైర్యంగా వేసే ఒక్కో అడుగు నీ వెనుక వచ్చేవారికి గమ్యాన్ని చూపే పదంగా మారుతుంది. సామాజిక మాధ్యమాలని సరైన రీతిలో వినియోగించుకుందాం, మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిద్దాం. జై హింద్.